నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. అనారోగ్యంతో బాధపడుతున్న పేదవారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పేదవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 12,90,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యంతో ఉన్న పేదవారు హాస్పిటల్ ఖర్చుల కొరకు అప్పులు చేసి వైద్యం చేసుకుంటున్నారని, వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటికే అనేక మంది ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంకా ఎవరైనా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం కావాలి అంటే తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. నాయకులు పార్టీ కార్యాలయంలో కూర్చోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందని, టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర రెడ్డి, మోహన్ రెడ్డి, జలీల్ తదితరులు పాల్గొన్నారు. 12,98,788 రూపాయలు ఈరోజు మనం ఏ మండలం ఏ గ్రామం ఉంటారో ఆ నాయకుల ద్వారా మీ అందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా దాదాపు 94 మందికి మనం ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యూన్సీ నుండి తీసుకొచ్చాం. దాదాపు 1,62,145 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో కూడా మేము కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. కానీ తీసుకున్నారా, కానీ ఓట్లు దగ్గర మాత్రం వేయలేకపోయారు. ఎందుకు వేయలేకపోయారో అర్థం కాదు. ఇదే కాదు, గతంలో ఎవరన్నా మనిషి చనిపోతే పొద్దు ద్వారా మనకు 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు చంద్రన్న బీమా. ఆ డబ్బులు కూడా చాలామందికి ఇచ్చాం. కానీ ఎలక్షన్లో ఎందుకు ఓటు వేయలేకపోయారో అర్థం కానిటువంటి పరిస్థితి. గతంలో మీ ఊళ్ళో సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం వేసాం, కానీ మీరు ఓటు చేయలేదు. అలాగే లింక్ రోడ్లు వేసాం, కానీ మీరు ఓటు చేయలేదు. లోన్లు ఇచ్చాం, లోన్ ఇచ్చేవాడు అట్లా పొందలేడు, లోన్ తీసుకున్నాడు. ఇప్పించిన నాయకులు అడిగేటువంటి ధైర్యం లేదు. ఎందుకో నాకు అర్థం కాని పరిస్థితి. పనిచేసే వాళ్ళని మీరు వృధాగా వదులుకున్నారు. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఒక్కరు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వదులుకున్నందుకు మీ అందరూ కూడా ఒక శిక్షగా అది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రాష్ట్రం అప్పులు పాలైపోయింది. మాట్లాడితే బెదిరింపులు, కేసులు తప్ప ఇంకో పరిస్థితి లేదు. మీ గ్రామాల్లో ఒక తట్టడు మట్టిన గత 5 సంవత్సరాల్లో జరిగిందని అడుగుతాం. నేను ఎక్కడ జరగకూడదు. అట్లాగే ఈ ఎమ్మెల్యే లాగా ఎవరు కూడా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుండ్రు. మా నాయకుల్లాగా మీకు ఎవరు అందుబాటులో ఉండే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఓడిపోయిన తర్వాత ఒక్కడన్నా పత్తా కనిపిస్తున్నారా మీకు? మేము ఉన్నాం. ఓడిపోయినా ఇదే ఆఫీసులో ఇక్కడ నుంచే వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తా మేమందరం ఉన్నాం. మేడం, నేను చెప్పేది ఒకటే, మీకు ఎవరైతే కష్టకాలంలో ఆదుకుంటారో అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుని మీకు పుణ్యం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు 50 నుంచి లక్ష రూపాయలు, 10 లక్షలు, 10 లక్షలు తీసుకొని ఎలక్షన్లో మాత్రం వేయకుండా పోతే మాత్రం అది పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది మంచి పద్ధతి కాదు. ఎవరు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ గత 5 సంవత్సరాలు ఒకరికి వచ్చిందా చెప్పండి, మనస్ఫూర్తిగా మీరు చెప్పండి. ఒక్కరికి కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ మేము గెలిచినప్పటి నుంచి పేదవాళ్ళ కోసం ఇదే పనిగా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తున్నాం. అలాగే ఎల్ఓసి, ఎవరికైనా ఆరోగ్యం సరిలేకపోతే అది 10 లక్షలైనా, 15 లక్షలైనా, 20 లక్షలైనా హాస్పిటల్లోకి ఎస్టిమేషన్ తీసుకొస్తే మేము 3 రోజుల లోపల ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎల్ఓసిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో వస్తున్నారు, ఏదో తీసుకున్నారు, వెళ్ళిపోవడం కాదు. సునీల్ కుమార్ ఇప్పించినా, రమేష్ ఇప్పించినా, మన పులివిసీన ఇప్పించినా, చంద్రబాబు ఇప్పించినా, ఇజ్రాయల్ ఇప్పించినా అది ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఆ రోజు మనకి ఇప్పించిన ఇజ్రాయల్, కాబట్టి ఇజ్రాయల్ మాట ఏందామంటే కుదిరే కథ కాదు. ఇచ్చింది మీకు చంద్రబాబు. ఇజ్రాయల్ ఉండొచ్చు, దగ్గర ఉండొచ్చు, సునీల్ కుమార్ దగ్గర ఉండొచ్చు, సునీల్ కుమార్ ఎమ్మెల్యే కావచ్చు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మీకు ఆ డబ్బులు రావు. కాబట్టి రేపు ఓట్లు వేసినప్పుడు మా ఇక్కడ ఇచ్చే వాళ్ళ ప్రకారం మీరు ఓటు వేయద్దు. చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయమంటే వీళ్ళందరూ వాళ్ళు ఓటు వేయండి. అంతేగాని లిస్ట్ ప్రకారం వీళ్ళు వేరే వెళ్ళిపోయి వాళ్ళకి ఓటు వేయండి, వీళ్ళకి వేయడం ఏంటంటే వేస్తే మీకు పాపం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది మా డబ్బులు కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఆయన ఇస్తున్నాడు. రేపు మీకు ఇల్లు ఇచ్చినా
సంవత్సరం నుంచి ఆడవాళ్ళకందరూ కూడా ఫ్రీ బస్, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు, ఆగస్టు 15 ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ మీకు ఇచ్చారు. అలాగే పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచాం. 200 పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తుంటే అసలు పెన్షన్ ప్రవేశపెట్టిందే నందమూరి తారక రామారావు గారు. 200 పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తుంటే 2,000 చేసినట్టు 1,000 రూపాయలు 2,000 చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి గుర్తు చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పనిచేసిన వాళ్ళని, పేదవాళ్ళని సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోతుంది అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి నేనేదో సునీల్ కుమార్ వచ్చాడు, మేము పోయాము, డబ్బులు చెక్కులు వచ్చాయి కాబట్టి ఒక చెక్కులు తీసుకున్నాం కాదు. దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు బొమ్మను పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఆరోగ్యం బాగాలేకపోతే మీ కుటుంబంలో పరిస్థితులు బాగాలేదు కాబట్టి ముఖ్యమంత్రి మరి కొన్ని ఇంకా ఇబ్బందికర కేసులు అయితే ఎన్ఓసి తీసుకుంటే డాక్టర్ గారి ఎస్టిమేషన్ తీసుకొస్తున్నారు. ఈగలైతే మన ఎమ్మెల్యే గారు వాళ్ళకు కూడా 2-3 రోజుల్లో వాళ్ళకి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు కూడా సమకూర్చున్నారు. ఇది మా పేద ప్రభుత్వం. ఇది పేద ప్రజలు ఏ అవసరాల్లో ఆలోచిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది. సంవత్సరం అభివృద్ధి కార్యక్రమం చూసుకుంటున్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ఒక బృహత్తరకమైన కార్యక్రమం ఈ సీఎం రిలీఫ్ ఫండ్. ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యులు వైద్యం చేసుకోలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాన్ని మన సీఎం గారు రూపొందించడం చాలా ఆనందకర విషయం. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో తన భుజస్కంధాలపై వేసుకొని ఇప్పటికి దాదాపు కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే చెందుతుంది. అదేవిధంగా నాయకులు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా ఆయన భుజస్కంధాలపైన వేసుకొని ఈ బాధ్యతను తీరుస్తున్నటువంటి మన నాయకులు పాసెం సునీల్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు రాజ్యసభ మెంబర్ సుజిత్ కుమార్ విచ్చేశారు. కళాశాల చైర్మన్ వంటి పెంచలయ్య ఘన స్వాగతం పలికారు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు రాజ్యసభ మెంబర్ సుజిత్ కుమార్ విచ్చేశారు. కళాశాల ఆవరణలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల సాధించిన ప్రగతిని ప్రిన్సిపాల్ ధనుంజయ్య రాజ్యసభ మెంబర్కు వివరించారు. అనంతరం కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య రాజ్యసభ మెంబర్ను ఘనంగా సన్మానించారు. Institute where we are sitting is the first institution under Aishwarya Vignani Society. All years of academic excellence, really involving in taking big, wonderful decisions in South Asia also. And we have Modi garu launched the highway from Naidupeta to Sir, unfortunately, I don't know why the Minister came also that time. Prime Minister Vedas Kumar sir, it was successful.
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే గూడూరు నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్, ఎమ్మెల్యే మరియు నాయకులు టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని ఇంకా పలు అంశాలను తీర్మానాలుగా ప్రవేశపెట్టారు. సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే గూడూరు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. అలాగే పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ సెక్రటరీలుగా కొత్తవారికి అవకాశం కల్పిస్తామని, యువత కూడా ఉత్సాహంగా ముందుకు రావాలని సూచించారు. అలాగే టీడీపీ కార్యకర్తలను గతంలో ఇబ్బంది పెట్టి ఇప్పుడు మరలా మన పార్టీలోకి వస్తే వారిని చేర్చుకోమని పేర్కొన్నారు. అలాగే తెలుగు గంగా నీటిని మన నియోజకవర్గానికి తీసుకువచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తామని అన్నారు. తిరుపతి టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని, నారా లోకేష్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడడం గర్వకారణమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంతా అవినీతిమయం అయిపోయింది, డబ్బును దోచుకున్నారని, అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి పరుగులు పెడుతుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నాయకులు నానాజీ, కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, వెంకటేశ్వర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, మధురెడ్డి, కిషోర్ నాయుడు, మహిళా నాయకులు, అనుబంధ సంఘ సభ్యులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్కడికి విచ్చేసిన జనాలందరినీ కూడా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఒక గదినందు సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయాలని ఆశించాడు, ఆలోచించాడు, ముందుకు నడిచాడు. కానీ ఆ రోజు జరిగిన సమావేశానికి అక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికాన్ని చూసి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటే అది నారా లోకేష్ గారి వల్లే అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, నిన్న ప్రధానమంత్రిని నారా లోకేష్ కుటుంబ సభ్యులపై కలవడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 2 గంటల సేపు మన యొక్క యువ నాయకుడు నారా లోకేష్తో మాట్లాడటం అంటే అది నారా లోకేష్ గారి ఒక నందమూరి తారక రామారావు గారి మనవడగా, నారా చంద్రబాబు నాయుడు తనయుడుగా ఈరోజు దేశ ప్రధాని 2 గంటల సేపు మనం చూసిన నువ్వు వచ్చిన కలువని ప్రధానమంత్రిని చెప్పే స్థాయికి నారా లోకేష్ గారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం వచ్చాయంటే ఒక దేశ ప్రధాని ప్రశంసలు పొందిన వ్యక్తిగా నారా లోకేష్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఏదైతే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఇబ్బందులు, ఈ రాష్ట్రం ఏ విధంగా గత 5 సంవత్సరాలు కూడా అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి రాక్షసులు కూడా చేయగా, గతంలో మన పురాణాలవన్నీ చదువుకుంటే రాక్షసులు కూడా ఈ విధంగా వ్యవస్థను కానీ మొత్తం భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని దివాలా తీయించిన చరిత్రను అంతా కూడా ప్రధానమంత్రికి వివరించి రాబోయే రోజులు ఇప్పుడు 1 సంవత్సర కాలం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ప్రధానమంత్రిని మెప్పించి అమరావతి నిర్మాణం కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేటి వరకు కూడా ప్రజలకు అంకితమై ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉందనే నిదర్శనమే ఈ 10 నెలల కాలంలో గతంలో ముఖ్యమంత్రి ఇంటికి పరిమితమైన మాట వాస్తవమా కాదా ఒకసారి మీరు తెలుసుకోండి. అదేవిధంగా నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిత్యం కూడా ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు, ఎన్ని గంటలు ఈరోజు ఈ రాష్ట్రంలో పర్యటన సాగించి అన్ని సమస్యలకాయ పరిష్కారం కనుగొంటూ ముందుకెళ్తామని మనం చూస్తాం. ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులు చూసుకుంటే ఏ విధంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క సర్పంచ్ స్థాయి నుంచి వార్డు కౌన్సిలర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఖజానాకి వెళ్లాల్సిన సొమ్మునంతా కూడా ఏ విధంగా దోచుకున్నారో మనం చూస్తాం. ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటూ ప్రజలకు ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలంతా నెరవేర్చుకోవడమే కాక అదనంగా కూడా ప్రజలకు ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలో 20% పైగా ఉన్న ఏదైతే నిరుపేదలందరికీ కూడా వాళ్ళకి ఏ విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలనో ఒక దీన్ని
ఎక్కడో మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇదే ప్రాంతంలో కూడా ఆయన మనకు హామీ ఇచ్చాడు, గూడూరుని ఖచ్చితంగా నెల్లూరులో కలుపుతామని కూడా చెప్పారు. అట్లాగే అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని 0 అవర్లో ప్రతిపాదించాను. అప్పుడు కూడా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా చేస్తామని సైకిల్ రూపంలో చేశారు, అందరూ చూశారు. తీర్మానం భర్త చనిపోయిన భార్యకి ఇచ్చే పెన్షన్లో 1/12/2023 నుండి అలాగే 31/10/2024 మధ్యలో చనిపోయిన వారందరికీ ముందుగా చనిపోయిన వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి తీర్మానించడం జరిగింది. అలాగే అంతకుముందు కూడా చాలా మంది విడోలు పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు గూడూరు నియోజకవర్గం మహానాడు కార్యక్రమంలో తీర్మానించడం జరుగుతూ ఉంది. గ్యానింగ్స్ లో మరి మన పార్టీ క్యాడర్ పైన కక్ష సాధ్యం చర్యలు చేసి మన పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టడం మాత్రం ఎవరు రికమెండ్ చేసినా నేనైతే తీసుకోరు, తప్పుగా మాత్రం అర్థం చేసుకోరు. అదే రెండో మాట్లాడి ఎందుకంటే మీరే ఎవరు గెలిపించినాను, మనమే పనిచేసాం. కొత్త వాళ్ళు పాతాలు ఎవరు మనకు పనిచేయాలి, మీరే పాత వాళ్ళే పనిచేశారు. కాబట్టి అదనంగా తెలుగుదేశం పార్టీకి బలం అవసరమే, కానీ మీ బలం సరిపోతుంది మామూలుగా. కానీ ఇంకా స్థానిక సమస్య వస్తుంది కాబట్టి మనకి తప్పదు, కాబట్టి మనందరినీ చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మొత్తం మీద మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 1 సంవత్సరం రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో కలిసి 3,129,82,74,000 రూపాయలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశాం మనం ఈ సంవత్సరం రోజుల్లో. ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పచ్చు, మా కాన్స్టిట్యున్సీలో నారా చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు, ఇక్కడ ధైర్యశాలి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశామని చెప్పి ధైర్యంగా మీరు కూడా చెప్పచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చేసిన దానికి ఏం లేదు, మనం చూస్తా ఉన్నాం. వాడికి ఏం పనిలే, మన పైన తప్పుడు కేసులు పెట్టడం, మన నాయకుడిని జైలు తిప్పించడం తప్ప ఇంకో పని లేదు. ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ మనం రావడమే ఎన్నో సిమెంట్ రోడ్డు కానివ్వండి, ఇరిగేషన్ సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే వాటర్ వర్క్ సంబంధించిన వర్కులు కానీ కూడా చాలా చేశామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వాకాడులో కొత్త హాస్పిటల్ ఒకటి ఓపెన్ చేశాం. అలాగే గూడూరులో కూడా త్వరలో ఇంకో కొత్త హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తున్నాం. పనులన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గూడూరు నియోజకవర్గంలో చేసి తీరుతామని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దాదాపు 1,50,00,000 పైన సంవత్సరంలో మనం తీసుకొచ్చామని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మా అధ్యక్షుడు వారికి అంటే పార్టీ అధిష్టానం చూసారంటే అంటే మార్చమని చెప్పి చెప్పారు సార్. కానీ వీళ్ళందరూ నన్ను గెలిపించారు సార్. వీళ్ళందరూ దయవల్ల ఈరోజు ఎమ్మెల్యే గెలిపించారు సార్. వేదిక మీద అందరూ మాజీలే, వీళ్ళందరూ నాకు సహాయం చేస్తున్నారు సార్. ఈ విషయంలో దయచేసి స్పెషల్ పర్మిషన్ మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. మొన్న పొల్లా శ్రీనివాసరావు గారు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను సార్. కాబట్టి దయచేసి, ఎందుకంటే వాళ్ళనిగా నేను మారిస్తే నాకు మళ్ళీ అంటే నమ్మరు ఎవరు నన్ను, అది మాత్రం అవసరం చెప్తాను. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గూడూరులో ఉన్నటువంటి మా వాళ్ళకి, ఇంకా కొత్త వాళ్ళకి మంచి పదవులు ఉంది సార్. అందుకని పాత వాళ్ళని దయచేసి మార్చొద్దని చెప్పి ఇలా కమిటీకి అభ్యర్థిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను సార్.
చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అన్యోన్యతగా ఉంటూ మోడీ గారితో కలిసి మనకు అనేక ఫండ్స్ తెచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తుండేది మనకందరికీ తెలుసు. మనం ఇప్పుడుండే రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో మన ఆర్థిక పరిస్థితులు బాగలేవు కాబట్టి మనం కూడా కొన్ని పనులు చేసుకోలేక కూడా ఉన్నాము. అవన్నింటినీ కూడా మనకు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి కూడా మనకి ఇంకా అభివృద్ధి పనులు బాగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలా. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా అందరం బాగా పనిచేసి మంచి సర్పంచుల్ని ఎంపీటీసీని అందరినీ గెలిపించుకొని మన సునీల్ కుమార్ గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పని మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో మనమందరం కూడా ఆనాటి వైకాపా ప్రభుత్వం సృష్టించినటువంటి అల్లర్లు కానివ్వండి, అరాచకాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా ఆయన్ని జైలు పాలు చేస్తే ప్రతి కార్యకర్త కూడా బయటికి వచ్చి, ప్రతి కార్యకర్త కూడా గుండె పగిలేలా బయటికి వచ్చి మనం కూడా మన పార్టీ ఆఫీసులో దాదాపు 50 రోజుల పాటు నిద్రాహారాలు మాని మనం ధర్నా చేయడం జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చాము అంటే దాని వెనక ముఖ్య కారణం మనందరి పార్టీకి కష్టపడే కార్యకర్తల బలం. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా బయటికి వచ్చి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపి, అదేవిధంగా ఆనాడు పార్టీ ఆఫీసుల పైన దాడి చేస్తే క్రమశిక్షణతో ఎదురొడ్డి పోరాడి ఈ సైకోని పోవాలి, సైకిల్ని మళ్ళా తెప్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త కూడా పనిచేసి ఈరోజు ఈ అధికారంలో తెలుగుదేశం పార్టీని కూర్చోబెట్టడం జరిగింది. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి దాన్ని దాదాపుగా ఆయన పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నారు. ఆయన బాటలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమం, అభివృద్ధిని 2 నెలలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే నాయకులు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారు పాలనలో మనం అందరం కూడా రాబోయే 4 సంవత్సరాల కాలంలో కూడా అన్ని రకాల ఫలాలని, సంక్షేమ ఫలాలని, అభివృద్ధిని కూడా సాధించుకోబోతున్నాం. ఇక్కడ మన గురు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి బాటలో మనకు అన్ని కూడా రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనకు అందుబాటులో తీసుకొచ్చి మహిళలకు కూడా ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా తల్లికి వలన అదేవిధంగా ఉచిత బస్సు. ఈరోజు రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం, గతం కంటే ఈరోజు ప్రశాంతంగా ఈ యొక్క ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. గతంలో చూసాం, ఎంతో మంది ఆడబిడ్డలను అక్రమంగా వాళ్ళ యొక్క మానసిక ప్రాణాలను తీసినటువంటి గత వైసీపీ ప్రభుత్వ పాలన. ఆ రోజు మనం ఆ యొక్క పాలనకి శరభగీతం పాడి ఈరోజు మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చాం. అదే కాకుండా దళితులపైన దాడులు, ఎన్నో దాడులు చూసాం మనం. ఒక దాడి కాదు, 1 కాదు, 2 కాదు. ఒకసారి అనంతపురంలో నాగమ్మని గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే మహిళ వికలాంగురాల్ని దిక్కులేదు, అలాంటి పాలన. అదేవిధంగా కిరణ్ కుమార్ చంపేస్తే దిక్కులేదు. అదేవిధంగా మన నెల్లూరులోనే దగ్గరగా ఉన్నటువంటి ఉదయగిరి నారాయణని ఉరివేసుకున్నట్టుగా చనిపోయినటువంటి ఇలాంటి ఎస్సీ ఎస్టీకి దాడులకు పాల్పడినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించడంలో మనందరి పాత్ర ఉందనేది మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం. సామాన్యుడికి రాజకీయం అంటే తెలియదు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు మండల తహసీల్దార్ సుబ్బయ్య పేర్కొన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులందరూ రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, సొంత గృహాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మండలంలో జరిగే 2వ విడత భూ సర్వే కార్యక్రమానికి రైతులందరూ సహకరించాలని, అదేవిధంగా రైతులందరూ నీటి పన్ను సకాలంలో చెల్లించాలని, జూన్ నెలాఖరులోగా నీటి పన్ను చెల్లించిన వారికి అపరాధ రుసుము ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుతున్నాం. అదేవిధంగా మనకి ప్రభుత్వం GOMS నెంబర్ 30కి సంబంధించి అభ్యంతరం లేని ప్రభుత్వ భూములు ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే అటువంటి రెగ్యులరైజ్ చేయడానికి జీవో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా ప్రజలు ఆ రకంగా ఇల్లు కట్టుకొని పట్టాలు లేకుండా ఉంటే వాళ్ళు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి రైట్స్ కల్పించడం జరుగుతుంది. తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా ఇప్పుడు ఎవరైనా అర్హులు ఉండి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉంటే వారు కూడా సచివాలయంలో అప్లికేషన్ ఓపెన్ అయ్యి ఉంది. వాళ్ళు కూడా సచివాలయంలో VRO ద్వారా ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే భూములను మేము గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. తర్వాత ఈ రేషన్ కార్డులకు సంబంధించి అన్ని సర్వీసెస్ కూడా సచివాలయంలో ఓపెన్ చేయడం జరుగుతుంది. కొత్త కార్డులు కానీ, మెంబర్ యాడింగ్ కానీ, స్ప్లిట్టింగ్ కానీ, డిలీషన్ కానీ, సరెండర్ కార్డు కానీ అన్నిటికి కూడా సర్వీసెస్ అన్నీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో అన్ని సచివాలయాల్లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత మనకి రీసర్వేకి సంబంధించి మనుబోలు మండలంలో 2వ విడత కింద మనుబోలు మండలంలో మనుబోలు గ్రామాన్ని రీసర్వే చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫీల్డ్లో 10 టీములు మేము నియమించి 10 టీములు కూడా ఫీల్డ్ మీద సర్వే చేస్తున్నారు. సో రైతులందరూ కూడా ముందుగానే సమాచారం ఇచ్చి సర్వే చేస్తున్నాం. రైతులు మీకు ఏదైనా మళ్ళీ రావడానికి ఇబ్బంది ఉంటే తర్వాత మీ కన్వెంట్ డేట్ కూడా ఆ టీంకి కానీ తెలియపరిస్తే ఆ రోజు మాత్రమే సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి టీం కూడా రోవర్తో మీ యొక్క భూములను కొలిచి డేటా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రీసర్వేని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. తర్వాత అదేవిధంగా ఈ నీటి పన్నుకు సంబంధించి మనుగోలు మండలంలో 4,30,00,000 బకాయి ఉంది. ఈ నీటి పన్ను అంతా కూడా సచివాలయాల్లో సర్వీసు ఓపెన్ అయ్యి ఉంది. అందరు రైతులు మీకు సంబంధించిన అరియర్స్ కానీ, పాత బకాయిలు కానీ, అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించిన బకాయిలు కానీ మొత్తం జూన్ 31 లోపు చెల్లించుకున్నట్టయితే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ యాడ్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరం 6% ఇంట్రెస్ట్ దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ ఇంట్రెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే ఇన్ టైంలో జూన్ 31 లోపు ఈ బకాయిలు చెల్లించినట్లయితే 6% ఇంట్రెస్ట్. సో అందరూ కూడా నీటి పన్ను మీరు మీ సచివాలయాల్లో చెల్లించినట్లయితే ఆ లోకల్గా ఉన్నటువంటి మీ కెనాల్ ద్వారా వచ్చే వాటర్ కానీ, చెరువులు కానీ వాటిని డెవలప్ చేయడానికి ఆ పన్నును ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందరు రైతులు కూడా ఈ నీటి పన్ను ఎప్పటికప్పుడు పే చేసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు, కుల వ్యవస్థ నిర్మూలన భాగంగా తన వంతు కర్తవ్యంగా తన పేరులోనే రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్న ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, కీర్తిశేషులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం మనుబోలులో ఘనంగా నిర్వహించారు. మనుబోలులోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎన్ యాదగిరి, ఏ రమేష్ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, సిపిఎం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతిని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశ ఉద్యమ నిర్మాతగా కమ్యూనిస్టు పార్టీని నిర్మించి కష్టజీవులు, కార్మికులు, పేద ప్రజల పక్షాన నికరంగా నిలబడి పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన చేసిన పోరాటాలు అన్నీ ఇన్ని కావు. ఆయన ఎక్కడో పుట్ల మన నెల్లూరు జిల్లా అలగానపాడు గ్రామంలో ఆయన పుట్టారు. పెద్ద సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించి ప్రపంచ దేశాలకు ఆయన పేరు ప్రఖ్యాతులు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన తన సొంత గ్రామంలోనే పేదలు, ధనికులు అంటే అగ్రకులాల కొంత భాగి,
పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక బావి, ఆ బావిలో నీళ్ళు వీళ్ళు తాగకూడదని చెప్పి వాళ్ళు కరాఖండిగా వాళ్ళని రానియకుండా ఆపినప్పుడు సుందరయ్య గారు పోయి ఈ బావిలో నీళ్ళు తీసుకుపోయి ఆ బావిలో నీళ్ళు తీసుకొచ్చి ఈ బావిలో కలిపి వేరు చేసి తాగండి అని చెప్పి గట్టిగా వాదించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పుత్తలపల్లి సుందరయ్య గారు. కులాలకి మతాలకి అదే వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినాడు. ఈరోజు భూమి కోసం, భక్తి కోసం ఈరోజు భారతదేశంలోనే కాదు మనకు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సాయుధ పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి పుత్తలపల్లి సుందరయ్య గారు. ఎక్కడైనా సరే పేదలకి పొర భూములు దక్కాయంటే ఆ భూములన్నీ పంపిణీ చేసింది, భూ పోరాటాలు చేసింది సుందరయ్య గారి ఆధ్వర్యంలోనే అనేక పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల ఫలితంగానే మన నెల్లూరు జిల్లాలో కూడా అనేక చోట్ల పేదలకు భూములు పంచడం కూడా జరిగింది. మనకు దగ్గరలో ఉన్నటువంటి కాగితాలపూర్లో కూడా ఒక పెద్ద ఉద్యమం చేసి 150-80 కుటుంబాలకు భూములు పంచినటువంటి చరిత్ర ఆ రోజు సుందరయ్య గారు చేసినటువంటి ఆ భూముల పోరాటంలోనే భాగమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు భారతదేశంలో సుందరయ్య గారిని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో డబ్బున్నోళ్ళు రాజకీయాల్ని శాసించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆ రోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పుత్తలపల్లి సుందరయ్య గారు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ, పుత్తలపల్లి సుందరయ్య గారు పార్లమెంట్కి సైకిల్లో పోయినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన పుత్తలపల్లి సుందరయ్య గారు. ఈరోజు ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా, లేకపోతే జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా పెద్ద పెద్ద కారులు లేదే ఈరోజు ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేని సమయంలో సైకిల్లో పార్లమెంట్కు పోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుత్తలపల్లి సుందరయ్య గారు. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకోవాలని చెప్పి, పేద ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి, పేదవాళ్ళందరికీ వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు, భూమి లేని పేదలందరికీ భూములు పంచాలని చెప్పి, అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని చెప్పి, కష్టపడి పనిచేసేటటువంటి కార్మిక వర్గానికి సరైనటువంటి జీతభత్యాలు రావాలని చెప్పి అందరినీ ఐక్యం చేసి పోరాటాల్లో ముందుకు తీసుకుపోయేదానికి సుందరయ్య గారి ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని చెప్పి మేము సుందరయ్య గారి ఆదర్శాలని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ సుందరయ్య గారి వర్ధంతి రోజున మనుమూరు మండలంలో ఉన్నటువంటి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెయింటర్స్ కుర్రోళ్ళందరూ మొత్తం కూర్చొని మాట్లాడుకొని యూనియన్లోకి రావడం జరిగింది. వాళ్ళ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీని కూడా మేము ముందుకి విలేకరుల సమక్షంలో పేర్లు కూడా మీకు ఇస్తాం. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ సేవకులు, అంటే మన ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఈ సంఘాల్లో ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని చెప్పి, పేదలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా, ఎవరి మీదైనా వివక్షత కొనసాగినా వాటిని వెంటనే ఖండించడానికి అందరూ సమైక్యంగా ఉండి పోరాటాల్లో ముందుకు రావాలని చెప్పి మేమందరం పిలుపునిస్తాను. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని మనుగోలు మండలంలో తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దానికోసం సుందరయ్య ఆదర్శాలను, అంటే నెల్లూరు జిల్లా ఉద్యమ నిర్మాత అయినటువంటి జక్కా వెంకయ్య గారి ఆదర్శాలను పుచ్చుకొని ఈ కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడే మన యాదగిరి చెప్పారు సుందరయ్య ఎవరో కాదు, మన జిల్లా వాడు. ఆయన ఇక్కడే కాదు, ప్రపంచ దేశాల్లోనే పెద్ద పోరాటం చేసినటువంటి యోధుడు ఆయన. తెలంగాణలో నైజాం నవాబులు అక్కడ పేదల భూములన్నీ పెరుక్కొని మనం హింసిస్తున్నటువంటి రోజుల్లో ఇక్కడి నుంచి పోయి అక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపి అక్కడ 4,000 మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పిస్తే అక్కడ 10 లక్షల ఎకరాలు ఆడ పంచినటువంటి మహనీయుడు పుత్తలపల్లి సుందరయ్య గారు. ఆయనతో కూడా అనేక మంది నాయకులు పోరాటాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు. మధు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి వాళ్ళు ఎంతో త్యాగం చేస్తే ఇవాళ పేదలకు భూములు ఉంటాయి. అట్లే 72లో మన ఎల్లాయిపాలెంలో భూములు పంచడానికి పోతే అక్కడ మన మాజీ ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు ఆయన కాల్పులు కనిపిస్తే గాలింకి తిరుపాలు 19 సంవత్సరాలు యువకుడు చనిపోయాడు. ఎద్దరు రవణమ్మని చేయదగిపోయింది. అట్లాంటి భూ పోరాటాలు సుందరయ్య గారు ఎన్నో నడిపారు. ఈ జిల్లాలో ఇళ్ల స్థలాలు ఉన్నాయంటే కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యాన్ని వచ్చినట్టు ఇవన్నీ. అంతేగాని ఏ పార్టీ కూడా ఒక్క ఇళ్ల స్థలం తీసిచ్చిన లేదు. నెల్లూరులో ఉంది, మన్సూర్ నగరం, మాల్కొండారెడ్డి నగరం, సుందరయ్య నగరం, జక్కా వెంకయ్య నగరం, అనేక నగరాలు ఉన్నాయి. అవన్నీ కూడా పేదల పక్షాన కమ్యూనిస్టులు పోరాడి తెచ్చినటువంటి ఇళ్ల స్థలాలే తప్ప ఎక్కడైనా ప్రభుత్వం ఒక అంకణం స్థలం ఇచ్చిన పరిస్థితులు ఇక్కడ ఎక్కడా లేవు. అందుకని ఇవాళ మేము ఈ మండలంలోనే కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి అహర్నిశలు కృషి చేస్తూ మేమందరం కూడా ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, అంగన్వాడీ, మెడ్డీ మిల్లు అంటే అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈఆర్ఏలు ఉన్నారు, ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా కలుపుకొని ఈ మండలంలో
ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించడానికి మేము సంసిద్ధమైనటువంటి పరిస్థితి. సుందరయ్య వర్ధంతిని జరుపుకోవడం మాకెంతో గర్వంగా ఉంది కామ్రేడ్స్. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన గరుడాద్రి గ్రీన్ సిటీ లేఅవుట్స్ను బ్రౌచర్ ప్రారంభానికి విచ్చేసిన జబర్దస్త్ టీం బుల్లెట్ భాస్కర్, ఫైమా, నరేష్, జబర్దస్త్ యాంకర్ సౌమ్య, శతమానం భవతి యాంకర్ వందన. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం వేసిన స్కిట్లు, అలాగే మిమిక్రీలు, డాన్సులు ప్రోగ్రాం ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ సిటీ ఆఫ్ ది పార్ట్నర్ రాఘవేంద్ర, ఎరగాటిపల్లి మధుసూదన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పాపారెడ్డి, మనోజ్ రెడ్డి, గణపతి కిషోర్ నాయుడు, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, రఘురాం రెడ్డి, రాఘవేంద్ర, విశ్వనాథం గారు పర్యవేక్షణలో అట్టహాసంగా వెంచర్ నిర్వాహకులు, బిల్డర్స్, ప్లాట్స్, మీడియేటర్స్, కొనుగోలుదారులు, వెంచర్లు తిలకించడానికి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. ఫస్ట్ వద్దన్నారు, కాకపోతే వెంచర్ తీసుకోవడానికి ఎవరైనా కావాలన్నట్టు ఫైమా ఫోటో చూపించారు. అదే బ్రహ్మాండం ముందు ఫైమా ఫోటో పెట్టండి అన్నారు. ఏం చేస్తున్నారు లోపల? నాకు అర్థం కాదు, మీ ఆడాలు మేకప్ ఎందుకు వేసుకుంటారు? గరుడాద్రి గ్రీన్ సిటీ వెంచర్ చాలా అద్భుతంగా ఇనాగ్రేట్ అయింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంత గొప్ప వెంచర్ లో ఇంత గొప్ప ఈవెంట్ అవకాశం మాకు ఇచ్చినటువంటి టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరోసారి స్వాగతం తెలియజేసుకుంటున్నాము. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా మహాశివునికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. आत्म प्रदक्षिण नमस्कारं भजामि। देव मंगलम महादेव मंगलम ओम मंगलम ओंकार मंगलम ओम नमः शिवाय मंगलम
ऊर्ध्वलिंगाद नमः हिरण्याद नमः सुवर्णाद नमः दिव्याद नमः दिव्यलिंगाद नमः वाद नमः बलिंगाद नमः शिवाद नमः शिवलिंगाद नमः शिवाद नमः शिवलिंगाद नमः ज्वलाद नमः ज्वलिंगाद नमः आत्माद नमः आत्मलिंगाद नमः परमाद नमः परमलिंगाद नमः గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. నిత్యం నీ భక్తి సాగరంలో మేము ఉంటాము, సంకీర్తనలతో మేము సంబరాలు చేస్తాము, కర్పూర హారతి బట్టి నిన్ను కొలుచుకుంటాము, కరుణించి కాపాడయ్య ఓ వీరా హనుమయ్య మంగళహారతి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి, ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి. కిందకి చేతిలో దింపుకో అందరూ బయటికి రాని. జై శ్రీరామ్ జై శ్రీరామ్. డౌన్ చేయి నిత్యం నీ భక్తి సాగరంలో మేము
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు వేదాతులుగా మనుబోలు మండలంలోని కొండుపాలెం గ్రామ వాత్సవ్యులు కీర్తిశేషులు చెట్టుమూరి దశరథరామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య నరసమ్మ, కుమారులు చెట్టుమూరు నరసారెడ్డి, శ్రీనివాసులరెడ్డి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యపదోదైషవే నమః. ఏకబిల్వం శివాత్మనం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఆత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యజ్ఞటే శివసన్నిధో దర్శయామి. నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో జగన్మయా దేవ ఐశ్వర్య వీర్యాత్మృచ్ఛున్నాం జగదాం పదే శుచ్యుత్పలాహిత్రేణ దిక్తిసేదే నిధూర భగవాన్ మహాపురుష పూర్వజాః జగన్నాథ జగన్నాథ నారాయణ ఆయురారోగ్యైశ్వర్యాం ధర్మార్థకామ్యము చిత్రవిధామనోవాంఛితకామ్యాలమృత విద్యా ఉద్యోగ పారిపంట ఆయురారోగ్య వ్యవసాయ వ్యాపార సంత సౌభాగ్యాజన్మాత పుత్రపౌత్రాభి వంశ అభివృద్ధిరస్తు సర్వం శివార్పణమస్తు. తొట్లో వేసేయాల మొత్తం ఆకులనే. ఈరోజు మన మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారి దేవస్థానం వద్ద ఈ అన్నదాన కార్యక్రమాన్ని కీర్తిశేషులు చిత్తమూరు దశరథరామరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని అయినటువంటి నరసమ్మ గారు, వారి కుమారుడైనటువంటి నరసారెడ్డి గారు, వాళ్ళ కుటుంబ చిన్న కుమారుడైనటువంటి శ్రీనివాసులరెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. వాళ్ళకి ఎల్లవేళ శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క ఆశీస్సులు, శ్రీ భగవాను వెంకయ్య స్వామి వారి కృపా కటాక్షాలను కోరుకుంటూ నమః పార్వతీపతయ హర మహాదేవ శ్రీమద్ రమారమణ గోవింద. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.